లగ్గం మీద మనసు పడ్డది, లగ్గం మీద భ్రమలు పడ్డాయి. బయటి పక్కల కూర్చొని ఉడవలో సుఖం ఉడవస్తుంది, కలకల సుఖం కన్నీరు తీస్తుంది. ఓహో, నా బిడ్డ రేణుక ఎల్లమ్మ కళ్యాణం మీద కలగంట ఉన్నది, లగ్నం మీద భ్రమగంట ఉన్నదా? ఎక్కడ ఉంది నా బిడ్డ? బయటి బంకులో కూర్చున్నది, బయటి బంకులో ఉన్నది, బయటి బంకులో కూర్చున్నది. అరే మంచిదన్నాడు శంకరుడే, బయటి బంకులో ఏరవచ్చనమ్మా. ఆడవతమ్మాడవంటి గనక రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసింది శంకరుణ్ణి. నాయనా నేను లంగా చెప్పుకుంటా నాకెందుకు అమ్మా అమ్మ ఇదా నాయన నేను ఉడుకుడుకు పప్పులు వచ్చావు మమ్మీ నాయన అయితే నాకెందుకు మధ్యన సంవత్సరాలతో నవ్వుతుర్రు అమ్మ పార్వతి నాయన శివశంకర మమ్మీ నీ అవ్వలు అంజబో నేను దొరుకుతాన్ని మమ్మీ నువ్వు ఇట్లా ఏదంటే నువ్వు ఉన్న మూడు విసికి చంపుతావు నోరు అమ్మా ఉన్న మూడు అనేది వేరే అనుకున్నా మరి నాయన శివశంకర అటువంటి కనుకనేమి పథకం మాటల కంటే వెళ్ళిపోయిన కాడలను అనరాని మాటలు అన్నారయ్యా. వెళ్ళి కాని పిల్లవన్నారు, అష్టాన కంకణం లేదన్నారు, నష్టభాషంగం కట్టలేదన్నారు. అన్నరాని మాటలను అన్నన్నారమ్మా. అటువంటి నాయన శివశంకర నాకు లగ్నం వల్ల అయ్యవయ్యా నాయన శివశంకర బతుకమ్మ ఆటల కన్నా వెళ్ళిపోయిన కాడ నన్ను అనరాని మాటలు పెళ్లి అని పిల్లవన్నారు, లగ్గం కాని బాధవన్నారు. అష్టాండ కంకణం పోలేదు ఆయన నాకు పెళ్లి కావాలి. అలానాడు పుత్తడు కూడా వెళ్ళవాడు, కంచి కుప్ప కూడా వేలవాడే కార్తీక రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను. కార్తీక రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను. కార్తీక రాజు ఎడబడొకలేండి కాలము సమస్త ఆయుధాదులు పుట్టినవాడు, వాడు భూమి మీద పుట్టినా కూడా పెరగలేదు. ఆ తొండి వాడు బల బాయి పండు దేవతలు కన్న కొడుక, రాక్షసులు కన్న కొడుక, యక్షులు కింపురుషులు కన్న కొడుక, మునుగు కన్న కొడుక నాయన ఎల్లమ్మ దేవతల కన్న కొడుకు అడుగుతున్నావా, ముళ్ళు కన్న కొడుకు అంటున్నావా, రాక్షసుల కన్న కొడుకు అంటున్నావా? దేవతల కన్న కొడుకు కాదు, ముళ్ళు కన్న కొడుకు కాడే వీటో రాక్షసుల కన్న కొడుకే రాయి వీట, రాక్షసుల కన్న కొడుకే రాయి వీట. దేవతల కన్న కొడుకు కాదు, ముళ్ళు కన్న కొడుకు కాదు, రాక్షసుల కన్న కొడుకే కన్న కొడుకు కాడు, రాక్షసుల కన్ను కొడుకు బిచారి ఆయన శివశంకర వీరమారాజు ఒక్కనాడికైనా నేను లగ్నం చేసుకోను.
లేకుంటే నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు బిడ్డ. నిన్ను భూమి మీద ఉంచాడు, నన్ను భూమి మీద ఉంచాడు కార్తీక రాజు. ఈ దేవాన దేవతలు గడగడ గడగడ ఒలిపించేవాడు వాడు కార్తీక రాజు. అర్థం చేసుకోవాలి బిడ్డ. నేను మాట ఇచ్చిన చేతుల చేతి విడమించొచ్చిన మాట తప్ప నేను మాట పొంగలేను. నేను దేవాన దేవుల కన్నా అందరికన్నా పెద్దవాడిని బోలోర్ శంకరుని. చూడు చూడు అంటే సంబంధం చూసినావు గాయం చేసుకోవాలి.